సార్వత్రిక సమరంలో రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ పనిచేసిందా? టైం పాస్ పొలిటీషియన్ అని హేళన చేసిన వారికి తానేంటో చూపించారా? 2019 లోక్సభ ఎన్నికల్లో చతికిలబడ్డ కాంగ్రెస్ కు రాహుల్ ఆశాజ్యోతిగా నిలిచారా అంటే అవుననే సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా పుంజుకునేందుకు రాహుల్ అన్ని తానై పోరాడారు. 2019 ఎన్నికల్లో 52 సీట్లకే పరిమితమైన పార్టీకి రాహుల్ తన పాదయాత్రల ద్వారా జవసత్వాలు నింపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వేవ్తో హస్తం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. అలా పాతాళానికి పడిపోయిన పార్టీ గ్రాఫ్ను రాహుల్ యాత్రలు అమాంతం పైకి దూసుకుపోయేలా చేశాయి. 99 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇండియా కూటమి 227కు పైగా సీట్లలో పాగా వేయటానికి బూస్టప్ దొరికింది. రాహుల్ యాత్రల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లటం హస్తం పార్టీకి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ యాత్ర ఆబాల గోపాలాన్ని ఏకం చేసింది. అలాగే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్యారంటీ స్కీమ్లు కూడా పార్టీకి ప్లస్ అయ్యాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. యువకులు మహిళల కోసం తెచ్చిన పథకాలు ఓటర్లను ఆలోచింపజేశాయని అంటున్నారు. పోటీ చేసిన వయనాడ్, రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. వయనాడ్లో రాహుల్కి ఇది రెండవ గెలుపు. తన అటు యూపీ రాయ్బరేలీలో 3.7 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రాహుల్ 2 స్థానాల్లో గెలవడంతో ఆయన ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది. ఏది ఏమైనా సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ పుంజుకోవటం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందనడంలో అసలేమాత్రం సందేహం లేదు.